Jesus said, I am the way, the truth and the life. పాలన్ గారు చెప్పిన వాక్యం నాకు చాలా బాగా నచ్చిందండి. స్త్రీల కోసం కొన్ని విషయాలు మాకు బయలుపరిచారు. ఆ మాటల ద్వారా మేము ఈ విధంగా ఉండాలని, మాకు ఆయన మాటలు బట్టి మేము ఈ విధంగా ఉండాలని నేను అర్థం చేసుకున్నానండి. దేవునికి మించింది ఎవరు లేరు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమే సాధ్యమే. ఎంత మరణ పయనించాను దేవుడు తప్పించగలడు. ఇది నేను దేవుని ద్వారా నేర్చుకున్నానండి. మా తమ్ముడు సిఆర్పిఎఫ్ ఎగ్జామ్లో రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నాడు. టైప్ టెస్ట్ ఉంది. ఇంకా తను చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. 200 మెంబర్స్కి 2 or 3 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. సో తను చాలా టెన్షన్ పడుతుంటే నేను పాల్ బ్రదర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ప్రేయర్ చేయించాను. తను క్వాలిఫై అయ్యారు. ఆ రోజు 200 మెంబర్స్కి ఎగ్జామ్ జరిగింది. 2 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఆ 2 మెంబర్స్లో మా తమ్ముడు ఉన్నాడు. ఇందుని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఒక పుస్తకాన్ని చదువుతున్నాను. ఆ పుస్తకం పేరు ద ప్రయారిటీ ఆఫ్ నోయింగ్ గాడ్. దేవుని తెలుసుకోవడం ద్వారా మన జీవితాల్లో పొందేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి గొప్ప సేవకుడు ఆ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు అందులో ఒక దొంగ గురించి అతను మాట్లాడుతున్నాడండి. దొంగ ప్రస్తావన వచ్చింది. ఆ దొంగ పేరు రామడ్ అనేటువంటి దొంగ గురించి ఆయన రాస్తూ, ఈ రామడ్ అనేటువంటి దొంగ అనేక మంది ఇండ్లకు వెళ్ళి ఆ యొక్క సంపదను కొలగొడుతూ ఉండేవాడు. ఎవరిని ఇంటికి వెళ్తాడో అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నింటి కూడా తన ఒక బ్యాగ్ ఉండేది, ఆ బ్యాగ్లో వేసుకుంటూ వచ్చేస్తూ ఉండేవాడు. ఎన్నో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఒకసారి అతను దొంగతనం చేస్తున్నప్పుడు ఒక ఇంటిలో అతనికి ఒక పుస్తకం కనిపించిందట టేబుల్ మీద. అది చాలా పల్చగా ఉంది. అతను అనుకున్నాడు, ఈ పుస్తకాన్ని నేను టిష్యూ పేపర్లుగా వాడదాం అనుకున్నాడు. ఎలా వాడదాం అనుకున్నాడు? టిష్యూ పేపర్స్. మీరు కొన్ని కంట్రీస్లో టిష్యూ పేపర్లు బాత్రూంలో యూజ్ చేస్తుంటారు. మీరు వివాహాలకు వెళ్తున్నప్పుడు అయిపోయిన తర్వాత తుడుచుకోవడానికి టిష్యూ పేపర్లు ఇస్తుంటారు. అతను అనుకున్నాడు, ఈ టిష్యూ పేపర్ నేను బాత్రూంలో పెట్టాలి, బాత్రూంలో యూజ్ చేయాలనుకున్నాడు. తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చి ఆ పుస్తకాన్ని బాత్రూంలో పెట్టాడండి. పెట్టి ఒకరోజు ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఒక పేపర్ని చింపి ఆ పేపర్ని ఇలా చూశాడు. చూస్తే ఒక మాట చాలా సువర్ణాక్షరాలతో ఉంది, చాలా హెడ్లైన్స్తో తనకు అనిపిస్తుంది. ఆ మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. పాప భారంతో ఉన్నా సరే, హృదయంలో ఎంతో కలత చెందినటువంటి వ్యక్తివైనా సరే, యేసయ్య దగ్గరికి రా, యేసయ్య నీకు సమాధానం ఇస్తాడు అన్నటువంటి మాటను ఎప్పుడైతే చూడగానే ఇంకా చదవటం ప్రారంభించాడు. ఎవరు నాకు శాంతిని ఇస్తారట, సమాధానం ఇస్తారట. దొంగతనం చేయటం ద్వారా ఆహారం తింటున్నానే, ఆహారం ద్వారా నాకు సరైనటువంటి ఆనందం ఉండట్లేదు. మనుషులను కొల్లగొట్టి వారి సంపదను కొల్లగొట్టి నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ అది నిజమైనటువంటి సంతృప్తిని అతనికి ఇవ్వట్లా. నాకు నిజమైన సంతృప్తి ఎక్కడ కలుగుతుందని ఆలోచన చేస్తే ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను చదువుతున్నాడు. ఆ గ్రంథం తనతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యం ఒక వ్యక్తితో మాట్లాడుతుందండి. దేవుని వాక్యం ఒక సజీవమైనటువంటి వ్యక్తి. నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి ఫ్రాన్స్ దేశపు సైన్యాధ్యక్షుడు అంటాడు, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ మియర్లీ బుక్, ఇట్ ఈస్ ఎ లివింగ్ పర్సన్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథం అనేది ఒక పుస్తకం మాత్రమే కాదు, అది సజీవమైనటువంటి వ్యక్తి అని నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి ఫ్రాన్స్ దేశపు గొప్ప మిలిటరీ జనరల్ ఆ మాటను తెలియజేస్తాడు. ఈరోజు కూడా దేవుని వాక్యము మనతో మాట్లాడేటువంటిది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతుంది. ఆ వ్యక్తి దొంగతనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని మార్చింది దేవుని వాక్యం. ఆ తర్వాత ఆ రామడ్ అనేటువంటి వ్యక్తి గొప్ప దేవుని సేవకుడు అయిపోయాడు. హల్లెలూయా. ఏమండి, ఒక చిన్న పుస్తకమే బాత్రూంలో చదివినటువంటి ఆ యొక్క మాటే అతను మార్చేస్తుందంటే దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉన్నదో మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఎక్కడైనా మాట్లాడగలదు. హల్లెలూయా. మందిరంలో మాట్లాడగలదు, ఈవెన్ బాత్రూంలో కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడగలడు. కాబట్టి ఇంకా గొప్ప అంశంలోకి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతాను. మీ గ్రంథాలు ఒక్కసారి తెరవండి. ఒక్క చిన్న మాటను మీ జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. వెన్ గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్, హూమ్ షుడ్ ఐ ఫియర్? దేవుడు నాకు వెలుగును రక్షణ అయినప్పుడు నేను ఎవరికి భయపడుదును అని
కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చూడండి, భయం. ఎక్కడ చూసినా మానవుడు భయం గుప్పిట్లో జీవిస్తున్నాడు. ఎక్కడ చూసినా భయమే. ప్రతి మానవుడు కూడా ఏదో రకమైనటువంటి భయం అతన్ని ఆవరిస్తుంది. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, భయపడవద్దు. భయం గురించిన అంశాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎక్కడ చూసినా భయం, భయం గుప్పిట్లో మానవుడు జీవిస్తున్నాడు. ఒక రకంగా ఆలోచన చేయాలంటే ప్రపంచంలో 353 రకాల భయాలు ఉన్నాయండి. అంటే భయాలను కూడా రకం ఉంటుందంటే ఉంటుంది. కొంతమందికి పాములంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమంది అంటే బలులంటే భయం, కొంతమందికి ఎత్తైన ప్రాంతాల్లో నిలబడటం అంటే భయం, రకరకాల భయం. అలా క్యాలిక్యులేట్ చేస్తే కనుక ప్రపంచంలో 353 రకాల ఫోబియాలు ఉన్నాయి. భయాన్ని ఇంగ్లీష్లో ఫోబియా అని పిలుస్తారు. ఆ యొక్క ఏదో రకమైనటువంటి భయంతో మానవుడు సతమతం అవుతున్నాడు. మానవునికి ఏది భయం ఉన్నా భయకపోయినా మరణం అంటే చాలా భయం అండి. మరణం దగ్గరికి వస్తుందంటే ఎంతో భయపడతాడు. మరణం దగ్గరికి వస్తుందంటే భయంతో విలవల్లాడిపోతాడు. ఏది దేనికి భయపడినా భయపడకపోయినా మానవుడు మరణానికి భయపడుతూ ఉంటాడు. ఆర్థిక సంబంధమైన భయం, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనేటువంటి భయం. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నాకు మంచి జీవిత భాగస్వామి వస్తాడా, నాకు మంచి జీవిత భాగస్వామి రాబోతుందా, నా ఉద్యోగ సంగతి ఏంటి, నా యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితుల గురించి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని భయపడేటువంటి వారు. ఏదో రకమైనటువంటి భయం ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి వారి జీవితంలో కూడా ఏదో రకమైనటువంటి భయం నేను నిలబడి చేస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో భయపడుతున్నావేమో, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా వృద్ధిలోకి కొనసాగించాలి, నా యొక్క పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి, ఇలాంటి భయం నీకు ఉంటుందా? ఒంటరితనంతో అనేక మంది భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఎక్కడ చూసినా సరే భయం అండి. ప్రస్తుత సమాజంలో ఏదన్నా ఒక బ్యాగ్ ఒక రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ఎవరన్నా విడిచిపెట్టి వెళితే అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ భయం. అందులో ఏముంటుంది, బాంబు ఉందేమో అనేటువంటి భయం. నిజంగా సమాజంలో అలజడండి. మా రాజమండ్రిలో ఒక బాంబు పేలింది. ఏమండి, ఒక బాంబు పేలితే ఇంకా రాజమండ్రి అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎంతో భయకంపిత వాతావరణం. భారతదేశంలో అయితే మనం బాగానే జీవిస్తున్నాం కొన్ని పరిస్థితుల్లో, కానీ కొన్ని ప్రాంతాలకు వెళితే భయం గుప్పిట్లండి. ఎప్పుడు వచ్చి బాంబు పడుతుందో తెలియదు, ఎప్పుడు వచ్చి ఆ యొక్క టెర్రరిస్టులు చిన్న పిల్లల్ని సైతం కూడా కాల్చి చంపేస్తున్నారు. మేము ఎప్పుడు మా ప్రాణాలు పోతాయని ఎప్పుడు కూడా నిత్యం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఈరోజు నువ్వు ఎలాంటి భయంతో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి ఫోబియాతో నువ్వు ఉన్నా సరే, దేవుని సేవకుడిగా దేవుడికి ఒక విషయాన్ని తెలియచెప్పమని నాతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు. డోంట్ బి అఫ్రైడ్. డోంట్ బి అఫ్రైడ్ ఫర్ ఎనీథింగ్. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన రక్షకుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడడానికి వీల్లేదు. వెన్ గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్, హూమ్ షుడ్ ఐ ఫియర్? నేను ఎవ్వరికి భయపడాలి. దేవుడే నాకు రక్షణగా ఉంటే, దేవుడే నాకు వెలుగుగా ఉంటే నేను భయపడడానికి ఆస్కారము ఉండకూడదు. ఈరోజు నువ్వు దేనికన్నా భయపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడద్దు. దేవుడు ఆయన గ్రంథంలో 366 సార్లు భయపడద్దు అని చెప్పాడు. ఆయన ఎన్ని రకాల ఫోబియాల గురించి మనం మాట్లాడుకున్నాం? 353 రకాల ఫోబియాలు ఉంటే దేవుడు తన బైబిల్ గ్రంథంలో భయపడద్దు అనేటువంటి మాట ఎన్నిసార్లు ఉంది? 366 సార్లు. సంవత్సరానికి దినాలు ఎన్ని? 365. లీప్ ఇయర్ అయితే 366 సార్లు. హౌ ఎగ్జాక్ట్లీ గాడ్ ఈస్ టెల్లింగ్ డోంట్ బి అఫ్రైడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా భయపడద్దు అని దేవుడు ఏం చేస్తున్నాడు? మొత్తం 365 సార్లు రాయించాడంటే సంవత్సరానికి 366 దినాలు కదా. ప్రతిరోజు దేవుడు భయపడద్దు నేను నీతో ఉన్నానంటే మనము ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో అన్వయించుకోం. భయపడుతూనే ఉంటాం. ఈరోజు ప్రియ సహోదరుడా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. నువ్వు ఒక మంచి స్థలానికి వచ్చినావు, దేవుని యొక్క సన్నిధికి వచ్చావు. ఎటువంటి భయం అన్నా సరే దేవుడి రోజున నీ జీవితంలోంచి తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు కొన్ని సందర్భాల్లో భయపడద్దు అని చెప్పాడు. ఆ సందర్భాలు ఏంటో మీతో త్వరగా బోధించి ఇష్టపడుతున్నాను. లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద భయపడకుడి. యేసును రక్షకుడిగా అంగీకరించి యేసే రక్తం చేత కడగబడినటువంటి వారు చిన్న మంద. చెప్పండి, ఆయన ఏమన్నాడంటే గొర్రెల చిన్న మంద అన్నాడు. గొర్రెల చిన్న మంద. యేసు ప్రభు రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఆయన దైవత్వాన్ని ఎవరైతే ఒప్పుకొని ఆయన కోసం జీవిస్తుంటారో, దేవుడు వారిని ఏమని పిలిచాడంటే చిన్న మంద అని పిలిచాడు. చూడండి, ఆ గొర్రెల మందలో చిన్నదే కావచ్చు కానీ అందులో ఐక్యత ఉంటుంది.
ఏమంటే గొర్రెల మందలో ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. ఎప్పుడైనా సరే గొర్రెలు యజమానిని ధిక్కరించినట్లుగా, యజమానిని ఎదిరించినట్లుగా ఏ గొర్రెనన్నా చూసారా మీరు? అది ఐక్యత ఉంటుంది. ఒక గొర్రె ఎలా వెళ్తుందో దాన్ని వెంబడించి అన్ని గొర్రెలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంతో ఐక్యత ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నటువంటి వారిలో గొప్ప ఐక్యత, సమాధానం ఉంటుంది. హల్లెలూయా. హృదయంలో సమాధానము, ఒంటిలో సమాధానము, ఆఫీసులో సమాధానము, సంఘములో సమాధానం కలిగి ఉంచావు. ఎప్పుడైతే యేసు ప్రభువు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో గొప్ప సమాధానంతో నువ్వు బ్రతుకుతావు. ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. ఒంటరితనమే భయంకరమైనటువంటి పాపానికి దారి చేస్తుంది. ఆదాము హవ్వలను మనం ఆలోచన చేస్తే, హవ్వ ఎప్పుడు పాపంలో పడిపోయింది అంటే ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో. అందుని బట్టి ప్రియ యవనస్తుడా, నువ్వు ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. దేవుని వాక్యం చెప్తుంది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు బి అలోన్. ఒంటరిగా ఉండటానికి నువ్వు ఆస్కారం ఇవ్వద్దు. ఒంటరితనాన్ని జయించాలి. చాలామంది యవనస్తులు నాకు కాల్ చేసి, పాపాన్ని ఏ విధంగా జయించగలుగుతామండి, పాపపు ఆలోచన ఏ విధంగా జయించగలుగుతాం, జయించలేకపోతున్నామనండి. ఈ భ్రష్టమైన లోకంలో, చెడిపోయిన లోకంలో, ఎటు చూసినా సరే పాపం ఉండేటువంటి లోకంలో హౌ కెన్ ఐ లీడ్ ఏ హోలీ లైఫ్? నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించగలనండి? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి అని అంటే, దేవుని కృప ద్వారా నువ్వు జీవించగలుగుతావు. ప్రియ సహోదరుడా, ఈ యొక్క లోకం అంతా కంటామినేటెడ్, పాడైపోయినటువంటి లోకమే. ఎటు చూసినా పాపమే. పాపభూషితమైనటువంటి లోకంలో దేవుని కలిగిన మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతామనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. ఒంటరితనం అనేది భయంకరమైనటువంటి పాపానికి దారితీస్తుంది. హవ్వను మోసం చేసింది ఒంటరితనం. సాతానుడు కూడా ఏ యొక్క అంశాన్ని ఎన్నుకుంటాడో తెలుసా? ఎవరైతే ఒంటరిగా ఉంటారో సాతానుగాడు వారిని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఒంటరిగా ఉండదు ప్రియ సహోదరుడా. ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ టైంలో నీకు ఏదన్నా ఖాళీ సమయం దొరికిందా, ఆ టైంలో ప్రార్థన చేయి, ఆ టైంలో వాక్య ధ్యానం చేయి. లేకపోతే సహవాసంతో నువ్వు ఏకీభవించు, లేకపోతే సహవాసం ఉన్నటువంటి కొంతమంది ఆత్మీయులతో నీ యొక్క కాన్వర్జేషన్ లీడ్ చేయి. వారితో మాట్లాడుతూ ఉండు. తద్వారా నువ్వు పాపాన్ని జయించగలిగినటువంటి వాడు అవుతావు. పాపాన్ని జయించగలుగుతా. ఒంటరితనం. సాతానుడిట ఒంటరిగా ఉన్నటువంటి వారి జీవితాల్లో వాడు వచ్చాడు ఒక కర్మాగారాన్ని పెట్టేస్తాడట. అన్ ఐడియల్స్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. అంటే ఖాళీగా ఉండేటువంటి ఆ యొక్క బుర్రలో, ఆ యొక్క మెదడులో సాతానుగాడు వచ్చి వాడి కర్మాగారాన్ని పెట్టేస్తాడట. అందుని బట్టి ఒంటరితనం భయంకరమైనటువంటి పాపానికి దారి తీస్తుంటుంది. దావీదు ఉన్నాడు. దావీదు అందరూ కూడా యుద్ధానికి వెళితే దావీదు ఏం చేస్తున్నాడు? ఒంటరిగా మిద్దెక్కి చూస్తున్నాడండి. అప్పుడే పాపంలో పడిపోయాడు. ఒంటరితనము. ఆ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు. చిన్న వ్యభిచార పాపం ఎక్కడ నడిపించింది తెలుసా? నరహత్యకు నడిపించింది. ఆ తర్వాత ఆ పాపం చేయడం ద్వారా తన కుటుంబంలో అనేకమైన పర్యవసానాలు దావీదు అనుభవించాడు. తన సొంత కుమారునిటువంటి అబ్షాలోము ఆ యొక్క గాడిద మీద వెళ్ళిపోతున్నప్పుడు తనకు జుట్టు ఎక్కువ ఉండేదేమో, ఆ మస్తకి వృక్షానికి ఎప్పుడైతే తన తల వెంట్రుకలు చిక్కబడ్డాయో వేలాడుతున్నాడండి. ఈ గాడిదేమో కింద నుంచి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఏ యోవాబుకైతే ఊరియాని చంపించమని యోవాబుకు చెప్పాడో అదే యోవాబు అబ్షాలోమును చంపేస్తాడు. దావీదు ఇంకేం మాట్లాడలేండి. ఎందుకో తెలుసా? దావీదు యొక్క తప్పిదం, దావీదు యొక్క వ్యభిచార పాపం యోవాబుకు తెలుసు. ఎందుకు చంపావని అడగలేడు. ఎందుకు చంపావని అడిగితే యోవాబు ఏమంటాడు తెలుసా? అమాయకుడు యూరియాను నువ్వు చంపించలేదా, మీ కొడుకుని చంపితే వచ్చిందా అంటాడని చెప్పి దావీదు ఏం మాట్లాడలేకపోయాడు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? ఒంటరిగా ఉన్నాడు. అందరూ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఈ దావీదు మాత్రమే మిద్దెక్కి చూస్తున్నాడు. చూస్తుంటే ఒక స్త్రీ స్నానం చేస్తుండగా ఆ దృశ్యాన్ని చూశాడు. వెంటనే పిలిపించుకుని పాపం చేశాడు. ఆ పాపం కప్పాలనే ఉద్దేశంతో తన భర్త అంటే ఊరియాని చంపించేశాడు. దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆలోచించేయండి ప్రియ యవనస్తుడు, ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ఒంటరితనాన్ని అధిగమించు. నీ జీవితంలో ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేయొద్దు. ఒంటరిగా ఉంటే దేవునితో సహవాసం చేయి. తద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. చిన్న మంద భయపడుకుడి, మనం ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. అందును బట్టి దేవుడు ఒక మంచి మాట అంటాడు తన యొక్క గ్రంథంలో, అన్యోన్య సహవాసం అంటాడు. ఏమంటాడు? అన్యోన్య సహవాసం. ఆయన 1 యోహాను పత్రిక 1:7 మన అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఒకరితో మంచి సహవాసం నీకు ఉండాలి. నీ జీవితంలో మంచి సహవాసం నువ్వు ఎన్నుకోవాలి. తద్వారా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో కలుగుతుంది. గెరాసీనుల దేశంలో ఒక యవనస్తుడున్నాడండి. ఆ యవనస్తుడు దయ్యముల చేత పీడించబడుతున్నాడు, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నాడు, సేనా అనేటువంటి దయ్యాల సమూహం చేత పీడించబడుతున్నాడు. అక్కడ దేవుని వాక్యంలో ఉంటుంది, మార్కు సువార్త 5:11 అక్కడ పందుల పెద్ద మంద మేయుచుండెను అనేటువంటి మాట. ఇక్కడ ఏముంది? గొర్రెల చిన్న మంద అన్నాడు, అక్కడ ఏమన్నాడు? పందుల పెద్ద మంద.
ఏమంటే పందుల యొక్క సైకాలజీని మీరు ఎప్పుడైనా గమనించారా? పందుల యొక్క పనితీరు, దాని యొక్క మనస్తత్వాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అది ఏం చేస్తాయి, పందులు ఏం చేస్తాయో ఒకసారి ఆలోచన చేద్దాం. పందులు ఒక్కొక్కటి ఐక్యత కలిగి ఉంటాయి, ఎప్పుడైనా చూసారా? ఒకటొకటి ఏం చేసుకుంటాయి, ఒకరినొకటి ఖర్చుకుంటాయి. నా ఆహారం మరొకరికి వెళ్ళడానికి ఇష్టపడవి, వాటికి వాటే ఖర్చుకుంటాయి. అంత మాత్రమే కాదు, ఎప్పుడు కూడా బురదలో ఏం చేస్తుంటాయి, దొర్లుతుంటాయి. పందికట 2 సార్లు పైకి చూస్తుందట తన జీవితంలో. ఎప్పుడంటే పుట్టినప్పుడు ఆ యొక్క తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు ఆకాశాన్ని చూస్తుందట. అప్పటి నుంచి ఇంకెప్పుడు కూడా అది పైకి మాత్రం చూడదు, ఎప్పుడు కిందే. దాని యొక్క పరిస్థితి అంతా ఏంటి, కిందే. ఏ మురికి అంటుంది అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. కానీ చచ్చిపోయే టైంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే పందిని 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి సైకిల్కి ఎలాగా చెప్పండి, అప్పుడు చూపిస్తాడనమాట ఆకాశాన్ని. అప్పుడు అనుకుంటుందంట పంది, ఆహా ఆకాశం ఎంత నిర్మలంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు వరకు నేను నా లైఫ్లో ఎప్పుడు ఆకాశాన్ని చూడలేదే. ఎందుకు చూస్తుంది ఇది? ఎప్పుడు దీనికి ఏం కావాలి, మురుగుంటలో, ఎప్పుడు కూడా పీతుళ్ళు, ఎప్పుడు కూడా అశుద్ధమే కావాలి దానికి. ఎప్పుడైనా పైనకి ఎప్పుడైనా చూసిందా? కొంతమంది జీవితాలు ఇంతేనండి. ఎప్పుడు కూడా లోకమే వారికి కావాలి. ఎప్పుడు కూడా దైవాంశ లేకపోతే దైవం గురించిన అంశాలు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు వారిలో ఉండవు. ఈ రోజున స్వార్థము, గర్వము, పాపాన్ని ప్రేమించేటువంటి వారు ఈ లోకంలో ఎక్కువగా ఉంటుంది. తరుణంలో నువ్వు పైకి చూడాలి. హల్లెలూయా. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారు. పోకిరీ చేష్టలు, మద్యపానము, దురాశలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఎక్కడ చూసినా పోకిరీ చేష్టలు కాదా? టీవీ ఆన్ చేస్తే ఏమండి పోకిరీ చేష్టలు అండి. పెద్దలను సంస్కరించేటువంటి వ్యక్తులు కనబట్ల, సినిమాల్లో చూసినా సరే పోకిరీ చేష్టలు, పోకిరీగా మాట్లాడుకోవటం, ఎదుటి వ్యక్తిని సంస్కరించాలి, ఎదుటి వ్యక్తిని గౌరవించాలనే ఇంగితం యవనస్తులు కోల్పోతున్నారు పోకిరీ చేష్టలు. అంతమాత్రం మద్యపానం, దురాశలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి మానవునికి దేవాదేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, దేవుడు నీతో ఉన్నాడు. నీ రోజు పాపంలో బ్రతుకుతున్న నీవు దేవునికి నీ జీవితాన్ని సమర్పిస్తే దేవుడు ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ పందులు పెద్ద మందలోకి ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆజ్ఞాపించారో, ఆ సేన దయ్యాన్ని ఎప్పుడైతే ఆజ్ఞాపించారో అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, పందుల మందలోకి వెళ్ళిపోయినట్లుగా మార్కు సువార్తలో మనం చూడగలుగుతాం. యొక్క యవనస్తున్నాడండి, అతను గెరాసీను దేశంలో ఉన్నాడు. గెరాసీను దేశంలో నీలాంటి వాడు నాలాంటి వాడు యవనస్తుడు, చాలా అందంగా ఉన్నటువంటి యవనస్తుడు. ఎప్పుడైతే దురాత్మల చేత పీడించబడ్డాడో అతని జీవితంలో సమాజంలో అతను ఉండట్లేదట, సమాధిలో నివసిస్తున్నాడు. అతను ఇంట్లో ఉండమన్నా ఉండట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. అంత మాత్రమే కాకుండా తన దేహాన్ని తనే ఏం చేసుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు. నీలో దురాత్మ ఉంటే నీ యొక్క శరీరాన్ని నువ్వే గాయపరుచుకుంటూ ఉంటావు. ఆ యవనస్తుడు రాళ్ళు తీసుకుని తన యొక్క శరీరాన్ని తనే గాయపరుచుకుంటున్నాడు. అంటే ఒక విషయాన్ని మీరు గమనించండి, పాపం ఉన్నటువంటి వ్యక్తి తన హృదయాన్ని, తన యొక్క శరీరాన్ని, తన కుటుంబాన్ని తనే పాడు చేసుకుంటూ ఉంటాడు. ఒక వ్యభిచార పాపం ఉన్నటువంటి వ్యక్తి తన శరీరాన్ని పాడు చేసుకోవట్లేదా? ఆలోచించేయండి. రాజమండ్రిలో ఒక సహోదరుడు ఉన్నాడు, యవనస్తుడు. ఆ యవనస్తునికి ఆ దేవుని సేవకుడు చెప్పాడు, అయ్యా నీ జీవితం చాలా విలువైనది, నీ జీవితాన్ని నీవు సన్మార్గంలో నడిపించుకోవాలి, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు, నీ జీవితాన్ని మారుస్తాడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించు, ఆయన మెచ్చేటువంటి జీవితాన్ని జీవించంటే ఆ యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? బయటకు వెళ్ళిపోయి ఈ యొక్క సేవకులు ఇలా చెప్పి వారు ఆ కూడు సంపాదించుకుంటూ ఉంటారు, ఇలా చెప్పకపోతే వాళ్ళకి కూడు లేదు, మమ్మల్ని ఇలా భయపెట్టి ఇలాగా దేవుని మాటలో పాపం చేయకూడదు, ఎంజాయ్ చేయకూడదు అని చెప్పి మమ్మల్ని భయపెట్టి మనల్ని ప్రలోభపెట్టి మన దగ్గర డబ్బులు లాక్కుంటారా అని చెప్పి బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నాడు. ఆ వ్యక్తి లోకంలో ఇష్టానుసారంగా జీవించాడండి, సప్త వ్యసనాలకి లోనైపోయాడు. ఒకనాడు డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ అన్నాడు, అయ్యా నువ్వు ఎక్కువ కాలం బ్రతకమయ్యా, నువ్వు చేసినటువంటి పాపాల వల్ల, నువ్వు చేసినటువంటి అవిధేయ కార్యాల వల్ల నీ శరీరంలో ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి వచ్చింది, ఎయిడ్స్తో పాటుగా చాలా విచిత్రమైన రోగాలు నీలో ఉన్నాయి. అప్పటికి అతని శరీరంలోంచి వాసన బయటకు వస్తుందండి, దుర్వాసన బయటకు వస్తుంది. పెళ్లి చేసుకున్న భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పిల్లలు విడిచిపెట్టేసి తల్లిదండ్రులు అసహించుకుంటున్నారు ఆ వ్యక్తిని, ఏం జీవితం అనేది అని చెప్పి అందరూ అంటుంటే చివరికి దేవుని సేవకుడి దగ్గరికి వచ్చాడండి. ఒకరోజు చాలా అందంగా ఉండేవాడు, చాలా ఆజానుబాహుడిగా ఉండేవాడు, చాలా బలంగా ఉండేటువంటి వాడు. ఎప్పుడైతే తన పరిస్థితి అలా అయిపోయిందో, ఇలా ఉన్నవాడు ఇలా వస్తున్నాడు, అస్థి పంజరం నడుచుకుంటూ వస్తుందో ఎలా వస్తున్నాడు అలా వస్తున్నాడు. దేవుని సేవకుడిని కలుసుకున్నాడు,
అయ్యా నా జీవితం ఇలా అయిపోయింది అయ్యా, నీకేనాడో చెప్పాను కదయ్యా, నీకేనాడో చెప్పాను, నా సొంత కుమారుని వలె భుజం మీద చేయి వేసి మంచి మాటలు చెప్పాను, నువ్వు వినలేదు. అయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో మోకరించు, నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు, దేవుడు కరుణిస్తాడేమో నిన్ను అని అంటే దేవుని సన్నిధిలో మోకరించాడు. ఆ చాప తడిచిపోయేలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తన ప్రతి పాపాన్ని ఒప్పుకున్న తర్వాత దేవుని సేవకుడితో ఒక మాట చెప్తున్నాడు, అయ్యా నా జీవితంలో గొప్ప భారం నాలోంచి వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తుంది. యేసు ప్రభు నా ప్రతి పాపాన్ని క్షమించాడు, నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు, అది చాలండి, నేను చనిపోయినా పర్వాలేదు, దేవునితో సదాకాలం నేను జీవిస్తానటువంటి నిశ్చయత దేవుడు అనిపించాడు అని చెప్పి ఆ ప్రాంతాన్ని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. యవనస్తుడు చెప్పినటువంటి ఆ ప్రార్థన చేసినటువంటి 10 దినాలకే 23 సంవత్సరాల యవనస్తుడు లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు మాట చెప్పానో తెలుసా? పాపం చేస్తున్నటువంటి ఏ మానవుడైనా తన శరీరాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు, తన యొక్క ఆత్మను తానే పాడు చేసుకుంటున్నాడు. ఈ యవనస్తుడు ఎప్పుడైతే దురాత్మలతో నింపబడ్డాడో తన శరీరాన్ని తనే పాడు చేసుకుంటున్నాడు, తనే గాయపరుచుకుంటున్నాడు. ఆలోచన చేయండి. అటువంటి సమయంలో దేవాది దేవుడు వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు గెరాషీనుల దేశం వచ్చి ఆ యవనస్తుని బాగుపరచడానికే యేసుక్రీస్తు ప్రభు వారు గెరాషీనుల దేశానికి వచ్చాడు. ఈరోజు ఆ యవనస్తుడు నీకు నాకు సాదృశ్యంగా ఉంటే దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దురాత్మ శక్తితో పీడించబడుతున్న మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహింపరచండి. ఏ దురాత్మైనా, త్రాగుడైనటువంటి దురాత్మ, వ్యభిచారమైనటువంటి దురాత్మ, మోహపు చూపు అనేటువంటి దురాత్మ, ఎటువంటి దురాత్మ అయినా సరే దేవుడిని జీవితంలో విడిపించడానికి ఆయన సమర్థ. ఈస్ క్యాపబుల్ టు టేక్ అవుట్ ఎనీ ఈవిల్ స్పిరిట్స్ ఫ్రమ్ యువర్ బాడీ రైట్ నౌ. ఇప్పుడే గొప్ప అద్భుతాన్ని చేయగలిగినటువంటి సమర్థుడైన నువ్వు ఒక దేవుని వాక్య ప్రకారము నువ్వు జీవించగలిగినప్పుడు, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే హృదయంలోకి అంగీకరించినప్పుడు గొప్ప అద్భుతాలను పొందుకుంటావు. ఒక మెడిసిన్ నీ యొక్క జీవితంలో ఎప్పుడు ఫలిస్తుంది అంటే దాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో. మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ కొనుక్కున్నావు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టావు, ఇంట్లో పెట్టి జబ్బు తగ్గట్లేదు అంటే ఎందుకు తగ్గుతుంది? దాన్ని ఏం చేయాలి? నువ్వు అప్లై చేయాలి. దాన్ని ఏం చేయాలి? శరీరంలోకి వేసుకున్నప్పుడు ఆ మందు పనిచేస్తుంది. దేవుని వాక్యం కూడా ఒక మెడిసిన్ లాంటిదే, దాన్ని నీ జీవితంలో వేసుకోవాలి. లేకపోతే ఈ బైబిల్ గ్రంథాన్ని సెల్ఫ్లకు పరిమితం చేసేసి, లేకపోతే ఆదివారానికి మాత్రమే పరిమితం చేసేస్తే అద్భుతాలు ఎలా చూస్తావు నువ్వు నీ జీవితంలో? దేవుడు అంటున్నాడు, చిన్న మంద భయపడు. గెరాసీను దేశంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని నడిపించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అంటున్నాడు, ఇంకొక వాగ్దానం ఇస్తున్నాడు, చిన్న మంద మీకు రాజ్యము అనుగ్రహించబడింది. రక్షకుని ఆగమనం ద్వారా మనిషిలో ఉన్నటువంటి భయం బయటికి పారద్రోలింది. భయపడకుడి. ఈరోజు ఇదే వాగ్దానం దేవుడికి అనుగ్రహిస్తున్నాడు, భయపడకుడి. గాబ్రియల్ దూత గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చి ఏమంది? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అటువంటి దురాత్మ శక్తితో పీడించబడుతున్నటువంటి వ్యక్తులకి శుభవార్త, పాపములతో సతమతమవుతున్న వారికి శుభవార్త, భయం గుప్పిట్లో బ్రతుకుతున్నటువంటి వారికి గొప్ప శుభవార్త ఉంది. ఇదిగో దేవాది దేవుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు? యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి అరుదించాడు అంటే ప్రతి మానవుడి పాపాన్ని తీసివేయడానికి. చాలామంది ఈ లోకానికి వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నారు. అంటే దుష్టుల్ని చంపేసి మంచి వాళ్ళని రక్షిస్తామని చాలామంది అవతారాలు ఈ ప్రపంచానికి వచ్చినాయి. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏమంటే దుష్టులను రక్షించడానికి, పాపంతో వేసారిపోతున్నటువంటి వారు, పాపపు ఆ తలంపులు కలిగినటువంటి వారిని విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, భయపడొద్దు చిన్న మంద, భయపడొద్దు, రాజ్యము మీకు రాజ్యము అనుగ్రహించబడింది. ఏ రాజ్యం అనుగ్రహించబడింది మనకి? పరలోక రాజ్యం, సుస్థిరమైనటువంటి రాజ్యం, అందమైనటువంటి రాజ్యం, వాడబారినటువంటి మహిమ కలిగినటువంటి రాజ్యం. దేవాది దేవుడు తన సింహాసనం వేసుకుని నిత్యము దేవదూతలు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ రాజ్యం, ఆ రాజ్యంలో అన్యాయం ఉండదు, ఆ రాజ్యంలో హింస ఉండదు, ఆ రాజ్యంలో నిత్యము దేవుని స్తుతి. రెండో అంశాన్ని మీ ముందు వచ్చున్నాను. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం. మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఈ వాగ్దానాన్ని ఇక్కడ చేర్చిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ బెటర్ ఇన్ యువర్ లైఫ్, సంథింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు కనుక భయపడొద్దు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మేలు కోసం తప్పిస్తున్నావా?
నా జీవితంలో ఒక అద్భుతం జరగాలండి, నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ కావాలండి, నా జీవితంలో ఒక మలుపు కావాలండి అని కోరుతున్నావా? దేవుని సేవకుడిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని యొక్క సన్నిధిలో ఉండి చెప్తున్నాను, దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఎ మైటీ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఒక బ్రేక్ త్రూ నీ జీవితంలో రాబోతుంది కనుక భయపడొద్దు. సరైనటువంటి జాబ్ లేకుండా, ఆర్థిక సంబంధం ఇబ్బందులతో నువ్వు ఉంటున్నావా? దేవునికి ఒక ప్రామిస్ని ఇస్తున్నాడు, భయపడొద్దు. దేవుడు నీ జీవితాన్ని మెరుగుపరచని ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. ఆయన సమస్తమును నీ జీవితంలో సమకూడి జరుగు నిమిత్తము ఆయన మేలు చేయబోతున్నాడు. చూడండి, జకర్యా ద్వారా ఈ మాటలు పలుకబడుతున్నాయి. జకర్యా అనేటువంటి ఒక ప్రవక్త ఇశ్రాయేల్ జనాంగంలో గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేల్ అనేక సార్లు దేవుని వైపు తిరుగుబాటు చేశారండి. ఇశ్రాయేల్ దేవుని ప్రజలే తిరుగుబాటు చేశారు. దేవుడు అనేక ప్రవక్తలను పంపి వారిని హెచ్చరిస్తూనే వచ్చాడు. ఈరోజు దేవుని సేవకుడు మెత్తేటువంటి వాడు కాదు, కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు, వాక్యం ద్వారా సరిచేస్తూ ఉంటాడు. ప్రవక్తలు కూడా అనేక మంది ఇశ్రాయేల్ జనాంగంలో పుట్టుకొచ్చారు. వారు ఇశ్రాయేల్ జనాంగాన్ని హెచ్చరిస్తూనే వచ్చారు. కానీ అనేక సార్లు వాళ్ళ హెచ్చరికకు వారు మనస్సును కేంద్రీకరించగా అనేక సార్లు నష్టానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆలోచించండి, ఇశ్రాయేల్ అనేక సార్లు వారు చెరసాలలో ఎందుకు బందీలుగా ఉన్నారు? 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఎందుకు ఉన్నారు? ఆలోచన చేస్తే వారు దేవుని మాట వినలేదు. ఈరోజు దేవుని మాట విన్నటువంటి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. దేవుని మాట వినకుండా లోకానుసారంగా జీవించేటువంటి జీవితాలు నిజంగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ఇప్పటికీ యెరూషలేము అనేది, ఇప్పటికి ఇశ్రాయేల్ దేశాన్ని గురించి ఆలోచన చేస్తే 17 సార్లు ప్రత్యక్షంగాను 13 సార్లు పాక్షికంగా దెబ్బతినేసిందండి. అది ప్రతి రాజు రావటం దాన్ని దెబ్బతీయటం, ప్రతి రాజు రావటం అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయి వారిని బానిసలుగా చేసేయటం. 13 సార్లు పరోక్షంగా, 17 సార్లు ప్రత్యక్షంగా యెరూషలేము పట్టణము, యెరూషలేము దేవాలయము నాశనం చేయబడింది, దెబ్బతిన్నది అంటే వాస్తవాన్ని గమనించండి. దేవుని మాటను విన్నందున శత్రువులు వారి మీదకి వచ్చి వారిని చెరగొని వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని మాటలు వినకుండా ఉంటే కనుక మన విరోధైన అపవాది వస్తాడు, మన చెరగొని తీసుకుని వెళ్ళిపోతాడు, మనల్ని చెరపెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకా అనేక మంది ఆ చెరలోనే ఉండిపోయారండి. అనేక మంది ఆ బందీకాలంలో ఉండిపోయారు, సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉండిపోయారు. ఈరోజు నీకు శుభవార్త, యేసు దగ్గరికి మరొకసారిలా యేసు క్రీస్తు ప్రభువారు నీ యొక్క బంధకాల నుంచి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా! యేసు నీ బంధకాల నుంచి నేను విడిపిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి నీకు వందనాలు తండ్రి. ఈరోజు మాతో ప్రత్యేకంగా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఏ విధంగా నీ గ్రంథము చరిత్రకు ఆధారమైనదో, ప్రభువా శాస్త్రీయ రుజువులు కలిగి ఉన్నదో నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని దీవించండి. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి తండ్రి. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చమని వేడుకొంచున్నాను తండ్రి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తే ఇంకా అనారోగ్యంగా ఉంటున్నారో, అస్వస్థతగా ఉంటున్నారో, సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని ఇప్పుడే వారి దేహంలో ప్రోక్షణ చేస్తున్నాను. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు హీల్ యువర్ పీపుల్ కంప్లీట్లీ బై యువర్ స్పిరిట్ అండ్ బై యువర్ బ్లడ్. నీ ఆత్మ ద్వారా, నీ రక్తము ద్వారా వారిని కడగమని వేడుకొంచున్నాను. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారి జీవితాల కార్యాలు జరిగించండి. ఏకాంగుల సంస్థలుగా చేస్తాను వాగ్దానం చేశారు, ఆ వాగ్దాన్ని నీ ప్రజల పట్ల నెరవేర్చమని వేడుకొంచున్నాను. అనేక మంది స్టూడెంట్స్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. నీ పట్ల ఆసక్తి కలిగినటువంటి వారే గొప్ప కార్యాలు వారు చూడ్చున్నట్లు మీరు కృప చూపించండి ప్రభువా. నీ రాకడ ఆలస్యమైతే, మా పోకడ ఆలస్యమైతే, మీ ప్రియులకు వాక్యం చెప్పడానికి మరొక అవకాశాన్ని దీనును అల్పును నాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. యేసే నిరీక్షించినటువంటి ఈ కార్యక్రమం మీరు అందరూ చూస్తున్నారు. అనేక ఛానల్లో ఈ కార్యక్రమం వస్తుంది. సో ఈ కార్యక్రమం అభివృద్ధిలో మీరు సహకరించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. అనేక పట్టణాల్లో, అనేక పల్లెల్లో, అనేక ప్రాంతాల్లో యేసే నిరీక్షణ అనేటువంటి ఈ యొక్క టైటిల్ మీద అనేక సువార్త సభలు జరుగుతున్నాయి. అనేక మంది దీవెన పొందుతున్నారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను వింటూ వారి జీవితాల్లో వారి సమస్యలకు పరిష్కారము, స్వస్థత, విడుదల, ఆత్మరక్షణ, నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు. ఈ యొక్క పరిచర్య మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ధనాన్ని, మీ యొక్క తలాంతులను ఈ యొక్క పరిచర్యలో మీరు ఉంచాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. నీకున్నటువంటి కొద్ది ద్రవ్యమైనా సరే దేవుని సేవలో ఉపయోగించడం ద్వారా అనేక మంది దేవుని యొక్క సువార్తను వింటారు. అనేక మంది ఆత్మరక్షణ, దేవునికి అభిషేకాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను.